హాయ్ హలో నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ ఘన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 79. మా పెళ్ళికి మీరు తప్పకుండా రావాలి సుహా, మీ ఆయనతో పాటు కూడా అని హంసిని మార్క్ని తీసుకొని సైడ్ స్మైల్ చేస్తూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే, నేను చెప్పింది వీడి గురించే బాయ్ అని భైరవ్ వచ్చి విశ్వ చెవిలో గుసగుసగా చెబుతూ ఉంటాడు. వాడొచ్చినా వాడి తాతలు దిగి వచ్చినా మనల్ని ఏం పీకలేడు కానీ, అయినా దాని పెళ్ళికి మనం వెళ్ళడం ఏంటి? సిగ్గుందా దానికి? చేయి విరిచి బెడ్ మీద పడుకోబెట్టినా కూడా సిగ్గు రాలేదు. ఇంకొకటిని ఎవడినో పట్టుకొని వచ్చి నన్ను వేసేద్దామని చూస్తూ ఉంది అనుకుంటా. అది దానికి వాడికి అంత సీన్ లేదు అని ఇంకా దానికి తెలియడం లేదు అనుకుంటా. వాళ్ళ ముత్తాతలు దిగి వచ్చినా మనల్ని టచ్ చేసే అంత దమ్ము ఎవ్వడికి లేదు అని నేను నిరూపిస్తాను కదా ఇప్పుడు. అది ఏదో అంటుంది, వాడేదో నన్ను చంపేస్తాడు పొడుస్తాడు అని అనుకుంటుందేమో, కానీ వాళ్ళకంత లేదు అని నేను చూపిస్తాను. వాళ్ళిద్దరి పైన అయితే కన్నేసి ఉంచు, చెప్తున్నాను కదా. మొన్నటి నుండి ఎందుకో మనల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారు అనిపిస్తుంది అని, అది వీడే అని ఇప్పుడు ఖచ్చితంగా నాకు కన్ఫర్మ్ అయ్యింది అని ఇక సుహాని బాబుని భైరవ్ శ్యామాని తీసుకొని ఇంటికి బయలుదేరాడు విశ్వ. ఇంటికి వెళ్ళడంతోనే శ్యామ బాబుని ఫ్రెష్ చేయించి, బాబుని నా దగ్గరే ఉండనివ్వక్క, కాసేపు ఆడుకుంటాడు, నిద్రొస్తే పడుకోబెడతానులే, ఏడిస్తే నీ దగ్గరికి తీసుకొస్తాను అన్నాక సరే అని చెప్పి బాబు కోసం తీసుకున్న డ్రెస్సులు, వాళ్ళ కోసం తీసుకున్న డ్రెస్సులు అన్నీ వార్డ్రోబ్లో సర్దేసి విశ్వ ఫ్రెష్ అయి వచ్చాక ఒక్కడే బెడ్ మీద కూర్చోవడంతో సుహా కూడా ఫ్రెష్ అయి వచ్చి అతడి పక్కన కూర్చొని అతడి ఒళ్ళో పడుకొని, ఏంటి మా కిల్లర్ సార్ సైలెంట్ అయ్యారు, ఏమైంది? ఇప్పుడు మనల్ని పలకరించిన అమ్మాయితో ఏదైనా ప్రాబ్లం నా కిల్లర్ అని అడిగింది సుహా. ప్రాబ్లం ఏం లేదు, దానికి నన్ను చంపాలి అన్నంత కోపం ఉంది నా మీద. నా వల్లే వాళ్ళ అన్న చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయారు అని. కానీ అందులో నా తప్పు ఎంతుందో వాళ్ళ తప్పు ఎంతుందో అది అర్థం చేసుకోవడం లేదు. వాళ్ళ చెల్లిని వాళ్ళ అన్నయ్య చంపాడు అన్న కూడా అది అర్థం చేసుకోనంత నా మీద కోపంగా ఉంది. అందుకే నన్ను వేసేయడానికి వాడిని పట్టుకొచ్చింది అమెరికా నుండి. అందుకే నాకు ఇండైరెక్ట్గా వాడిని పరిచయం చేస్తుంది అన్నమాట. నిన్ను వేసేయబోయేది వీడే అని. అంత తెలివి తక్కువ వాడిని అనుకుంటుందేమో. దాని తాతలనే చూశాను నేను. ఇదెంత వాడెంత నాకు. అది ఏం మాట్లాడుతుందో చూద్దామని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. ఈ విశ్వతో ఆట అంటే నార్మల్ అనుకుంటుందేమో. ఇద్దరికీ చూపిస్తానులే ఆట అంటే. అవన్నీ నువ్వు ఆలోచించకు బేబీ, నేను చూసుకుంటానులే. షాపింగ్ అంటూ అక్కడికి ఇక్కడికి తిప్పావు కదా, అలసిపోయాను అంతే, ఇంకేం లేదురా అని సుహా బుగ్గలు లాగాడు విశ్వ. ఇది నువ్వు నార్మల్గా కూడా చెప్పొచ్చు బాబు, ఇలా ముట్టుకొని చెప్పాల్సిన అవసరం లేదు. అసలే బాబుగాడు వచ్చే సమయం అయ్యింది. ఈ మధ్య తమరికి టైము పాడు అంటూ లేకుండా పోయింది అసలే అని అంది సుహా. అరే, వైఫ్ అండ్ హస్బెండ్ టైం స్పెండ్ చేయడానికి టైం కావాలి అంటావేంట్రా? మనకి నచ్చినప్పుడు మనం ఇష్టం వచ్చినట్టుగా ఉండొచ్చు, మనకి అడ్డు ఎవరు చెప్తారు బేబీ అని అన్నాడు విశ్వ. అవును, తమరికి అడ్డు ఎవరు చెప్పకుంటేనే ఇంతలా ఇదైపోతున్నారు, చాలా అల్లరిగా అయిపోతున్నారు అని భార్యాభర్తలు ఇద్దరు చాలాసేపు ముచ్చట్లు పెట్టుకొని విహాస్ బాబు నిద్రకి ఏడ్చుకుంటూ పైకి రావడంతో ఇక వాడికి పాలు పట్టించి వాడిని పడుకోబెట్టి
వాడిని పడుకోబెట్టి షాపింగ్లో సుహా కూడా చాలా అలసిపోవడంతో కొడుకు పక్కనే నిద్రపోతూ ఉంటుంది సుహా. వాళ్ళిద్దరినీ కళ్ళ నిండా చూసుకుంటూ విశ్వ కూడా నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం విశ్వ ఆఫీస్కి వెళ్ళే సమయానికి విశ్వ వాళ్ళది వెపన్స్తో వెళ్తున్న వెహికల్ ఒకటి బ్లాస్ట్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది విశ్వకి. అంతే, అది విశ్వ చెవిన పడగానే అతడి కళ్ళల్లో కోపం పెరిగిపోయింది. ఏమైంది భైరవ్ అని అడిగాడు ఫుల్ డీటెయిల్స్ కోసం విశ్వ చాలా కోపంగా. అదే అర్థం కావట్లేదు బాయ్, అక్కడికే తీసుకెళ్తున్నాను, మనం అక్కడికి వెళ్ళాక అంతా తెలుస్తుంది అని భైరవ్ ఎంత ఫాస్ట్గా వెళ్ళాలో అంత ఫాస్ట్గా వెళ్తున్నాడు. విశ్వ వేళ్ళు కార్ డోర్ పైన ట్యాప్ చేస్తున్నాయి. అతడిని కదిలిస్తే ఇప్పుడు అందరికీ తన్నులు పడతాయి అన్నంతగా ఉంది వాళ్ళ బాయ్ కోపాన్ని చూస్తేనే. అసలు సమయం వేస్ట్ చేయకుండా చాలా స్పీడ్గా ఆ వెహికల్ ఉన్న ప్రదేశానికి కార్ని తీసుకొని వెళ్ళాడు భైరవ్. వీళ్ళు వెళ్ళేసరికి అది ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో వీళ్ళ వెపన్స్ వెళ్తున్న సుమో ఒకటి బ్లాస్ట్ అయిపోయింది. అసలు అక్కడ ఏం పనికి రాకుండా అయిపోయాయి. చెల్లా చెదురుగా అక్కడ ఒక్కొక్క వెహికల్ సామాను వెపన్స్ అంతా కూడా బూడిదై మాత్రమే కనిపిస్తున్నాయి. అసలు వెహికల్ అయితే నామరూపాలు లేకుండా పోయింది. అది చూస్తూ ఉన్న విశ్వకి ఇంకా కోపం పెరిగిపోతూ ఉంటే, ఎవడు చేశాడు భైరవ్ ఇలా అని ఒకే మాట అడిగాడు విశ్వ కారు దిగి ఆ ప్రదేశాన్ని అంతా కూడా పరిశీలిస్తూ. నిన్ను ఎదుర్కొనే అంత దమ్ము ఎవడికూ లేదు అని బాగా విర్రవీగిపోతున్నావంటా కదా విశ్వ నువ్వు. అందుకే నిన్ను ఎదుర్కొనే మగాడు వచ్చాడు అని నీకు తెలియజేద్దామనేసి నేనే ఇలా చేశాను, ఏమంటావ్ అని అప్పుడే మార్క్ కార్ దిగుతూ విశ్వకి వినిపించేలా అన్నాడు. మార్క్ని అక్కడ చూడగానే విశ్వకి వాడిని అక్కడే చంపాలి అన్నంత కోపం మొదలయ్యింది. కానీ అక్కడికి వెంటనే పోలీస్ జీప్ రావడంతో అతడి కోపాన్ని అణిచి వేసుకొని కోపంతో బిగిసిన అతడి పిడికిలి కనిపించకుండా అతడి పాయింట్ ప్యాకెట్లో అతడి చేయి పెట్టుకొని మార్క్ గాడినే కోపంగా చూస్తూ ఉంటే మార్క్ మాత్రం ఈవిల్ స్మైల్ చేస్తూ విశ్వని చూస్తూ ఉంటాడు. నీకు ఈ భూమి మీద బతకాలి అని లేదు, నీ చావు నా చేతిలో రాసింది కాబట్టే అమెరికా నుండి ఇక్కడి వరకు వచ్చావు కదా. ఇక్కడికి వచ్చి మరీ నువ్వు నాతో పెట్టుకున్నావు అని అంటే, ఈ విశ్వగాడితో పెట్టుకున్నావనంటే ఇక నీ బూడిద కూడా ఎవరికి దొరకదు అనే అర్థం. నువ్వు చచ్చావా బతుకున్నావో కూడా మీ వాళ్లకు తెలియదు అనే అర్థం ఇక అన్నాడు విశ్వ సూటిగా వాడి కళ్ళల్లోకి చూస్తూ. ఇలా నిన్ను ఎవ్వడు ఏం చేయలేడు, నిన్నెవ్వడు ఏం పీకలేడు, నన్నెవ్వడు టచ్ చేయలేడు అన్న ఊహలు ఇక వదిలేయి విశ్వ. ఇప్పుడు చూడు, నేను వచ్చాను కదా నిన్ను టచ్ చేసే మగాడిని, నేను రావడమే నీకు ఎంత లాస్ చేసి చూపించాను చూడు అని వాడు నవ్వుతూ ఉంటే అప్పుడే ఎస్ఐ గారు అక్కడికి వచ్చి, నమస్తే విశ్వబాయ్, ఏం జరిగింది, ఈ వెహికల్ బాంబ్ బ్లాస్ట్ ఎలా అయింది, ఈ వెహికల్ మీదేనా, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏం జరిగింది బాయ్ అని అడిగాడు అతడు. ఎవరో కావాలి అనే నా వెహికల్ని అలాగే నా వెహికల్లో ఉన్న వెపన్స్ అన్నీ బూడిద అయ్యేలా బ్లాస్ట్ చేశారు సార్, మిగతా మ్యాటర్ నేను చూసుకుంటాను, ఏదైనా అవసరమైతే మీకు తప్పకుండా కాల్ చేస్తాను సార్, ఇక్కడి వరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్, అలాగే ఇక్కడ కాస్త ఇవన్నీ క్లియర్ చేయండి, మిగతాది అంతా నేను చూసుకుంటాను సార్ అని విశ్వ ఆయన వైపు చూస్తూ చెప్పాడు. అలాగే బాయ్, ఏదైనా అవసరమైతే మాకు కాల్ చేయండి, అస్సలు మర్చిపోకండి, ఇలా చేసిన వాడిని ఎవరైనా మీరు వదిలిపెట్టారని మాకు తెలుసు,
ఒకవేళ మాకు ముందే తెలిస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సార్ అని ఎస్ఐ అక్కడి నుండి వెళ్ళిపోయాడు కానిస్టేబుల్స్ని తీసుకొని. ఓహో విశ్వ, పోలీసులని కూడా నీ గ్రిప్లోనే పెట్టుకున్నావు. నువ్వేం చేసినా ఇక్కడ ఎవరు అడగకుండా బాగానే అందరినీ నీ చేతుల్లో పెట్టుకొని ఆడిస్తున్నావు కదా. కానీ ఇక నీ ఆటలు నేను నడవనివ్వను కదా అని నవ్వాడు మార్క్. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్. Please like, share and subscribe.